హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అని యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో భిన్నాలు పార్ట్ 3 నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలలో పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోస్ చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో కనుక చూడనట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ రెండు వీడియోస్ యొక్క లింక్ అనేది పెడతాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, భిన్నాలు అనే టాపిక్ నుంచి మనకు ఖచ్చితంగా టెట్ మరియు డిఎస్సిలో 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ టాపిక్ అని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం భిన్నాల యొక్క సంకలనం నేర్చుకుంటున్నాం. సంకలనం అంటే ఏంటిది అంటే కూడిక. అంటే రెండు రకాల భిన్నాలను ఏ విధంగా కూడుతాం. మొదటగా మనం సజాతి భిన్నాలను ఏ విధంగా కూడాలో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక పటం అనేది ఉంది. ఇది ఒక స్క్వేర్, చతురస్రం. ఈ చతురస్రాన్ని ఎన్ని భాగాలు చేశారు? 4 భాగాలు చేశారు. భిన్నంలో ఏముంటాయని నేర్చుకున్నాం మనం? లవము మరియు హారము. హారము అనేది కింద ఉంటుంది, లవము అనేది మీదుగా ఉంటుంది. హారంలో మనం ఏం తీసుకుంటాం? ఆ ఇచ్చిన దానిని ఎన్ని సమాన భాగాలుగా విభజించారో అది మనం హారంలో తీసుకుంటాం. ఇక్కడ ఉన్న చతురస్రాన్ని ఎన్ని సమాన భాగాలుగా విభజించారు? 1, 2, 3, 4. కాబట్టి హారంలో మనం 4 అనేది తీసుకోవాలి. మరి లవంలో ఏం తీసుకుంటాం? ఈ 4 భాగాలలో ఎన్ని సమాన భాగాలు అనేవి పంచుకోబడ్డాయి? 1. కాబట్టి 1 అనేది లవంలో తీసుకుంటాం. ప్లస్ అలాగే మరి ఇది కూడా అంతే, 1/4 ఈక్వల్ టు. మరి ఇప్పుడు ఈ రెండు భిన్నాలను మనం ప్లేస్ చేయాలి. ఇది ఏ రకమైన భిన్నం? ఇది ఒక సజాతి భిన్నం. ఏ విధంగా చెబుతున్నాం? హారాలు అనేవి సమానంగా ఉంటే ఆ రకమైన భిన్నాలను ఏమంటాం మనం? సజాతి భిన్నాలు అంటాం. ఈ సజాతి భిన్నాలను ప్లేస్ చేయడం అనేది సులువుగా ఉంటుంది. ఇప్పుడు మనకి రెండిట్లో కూడా హారం అనేది సమానంగా ఉంది కాబట్టి మనం హారంలో 4 అనేది వేసుకోవాలి. తర్వాత మనం 1 + 1 1 + 1 చేసుకోవాలి. ఈక్వల్ టు 1 + 1 2/4. ఇప్పుడు ఇవి రెండు ఏ ఎక్కంలో క్యాన్సిల్ అవుతాయి? 2 ఎక్కం 2, 2 2 4. మనకేం వచ్చింది? 1/2. రెండు సజాతి భిన్నాలను ప్లేస్ చేయడం అనేది సులువు. హారాలు సమానంగా ఉంటాయి కాబట్టి హారం అనేది వేసుకోవాలి. అలాగే పైన ఉన్న లవాలను మనం ప్లేస్ చేయాలి. అప్పుడు మనకేమొచ్చింది? 1/2 అనేది వచ్చింది. అంటే ఈ ఫిగర్ ఎంత? 1/2. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం 2 పార్ట్స్గా, ఈ ఫిగర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారు. అందులో ఒక పార్ట్ అనేది షేర్ చేశారు, ఒక పార్ట్ అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని 1/2గా మనం రిప్రజెంట్ చేస్తాము. అలాగే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ని ఎన్ని భాగాలుగా చేశారు? 2 భాగాలుగా చేశారు. దానిని హారంలో వేసుకోవాలి. ఎంత భాగం ఎంచుకోబడింది? ఒక భాగం అనేది ఎంచుకోబడింది కాబట్టి 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు. ఇక్కడ చూడండి, హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి హారం అనేది 2 తీసుకుంటాం. అలాగే హారాలు సమానంగా ఉన్నప్పుడు మనకు కూడడం అనేది సులువు కాబట్టి 1 + 1 1 + 1 1 + 1 2/2. 2 ఎక్కం 2, 2 ఎక్కం 2. మనకి ఎంత మిగిలింది? 1 అనేది వచ్చింది. అవునా? హాఫ్ మరియు హాఫ్ కలిస్తే మనకి టోటల్ పార్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం సజాతి భిన్నాలను ప్లేస్ చేయాలి. క్రింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. 1/4 + 5/4. ఇది ఏ రకమైన భిన్నాలు? ఇవి రెండు కూడా సజాతి భిన్నాలు. ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి ఇవి సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు అయినప్పుడు ఏ విధంగా కూడాలి? మనం హారాలను 4 ఉంది కాబట్టి హారం 4 వేసుకోవాలి. తర్వాత లవాలను కూడాలి. 1 + 5 1 + 5 6/4. 6 అనేది 6 మరియు 4 అనేది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 2 2s 4 2 3s 6 3/2. 1/4 + 5/4 ఈక్వల్ టు ఎంత? 3/2. అదేవిధంగా నెక్స్ట్ 4th వన్ వచ్చేసి 1/7 + 2/7 + 3/7. చూడండి, హారాలు అన్నీ సమానంగా ఉన్నాయి. హారాలు అన్నీ సమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం 7 వేసుకొని లవాలను కూడాలి. ప్లస్ ఉంది కాబట్టి లవాలను కూడాలి. 1 + 2 + 3 1 + 2 3 3 + 3 6 6/7. ఓకే. నెక్స్ట్ విజాతి భిన్నాల సంకలనం. చూడండి ఫ్రెండ్స్, 1/2 + 1/3 ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మరి ఈ రెండు భిన్నాలను మనం కూడవచ్చా? ప్లస్ చేయవచ్చా? చేయలేము. ఎందుకని? ఇక్కడ రెండిట్లో కూడా హారాలు అనేవి సమానంగా లేవు. ఎప్పుడైతే హారాలు అనేవి సమానంగా ఉంటాయో అప్పుడే మనం ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ మనం హారాలను సమానం చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. దీనికి 2 ప్రాసెస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇప్పుడు 1/2 ఉంది, అలాగే 1/3 ఉంది. వీటి యొక్క హారాలను సమానం చేసుకోవాలి. కాబట్టి చూడండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని 3 తోటి మనం ఏం చేయాలి? ఇంటూ చేసుకోవాలి, అలాగే భాగించాలి. ఇక్కడ 3 అనేది ఉంది, మళ్ళీ ఇక్కడ ఏం చేసుకోవాలి? ఈ ఇంకొక హారంతో మనం దీన్ని గుణించాలి, అలాగే భాగించాలి. ఓకేనా? 3 1s 3 2 3s 6 1 2s 2 3 2s 6. ఓకేనా? చూడండి, ఇప్పుడు 6 6 హారాలు అనేవి సమానం వచ్చినాయా? కాబట్టి ఇప్పుడు మనం వీటిని ప్లస్ చేసుకోవచ్చు. 3/6 1/2 అంటే ఎంత వచ్చింది మనకు? 3/6 ప్లస్ అలాగే 1/2 అంటే 2/6 హారాలు అనేవి సమానం వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం లవాలను ప్లస్ చేసుకోవచ్చు. 3 + 2
3 + 2, 3 + 2 5/6. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొక మెథడ్ వచ్చేసి మెథడ్ 2 వచ్చేసి ఇక్కడ ఉన్న హారాలను సమానం చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే కసాగు చేయాలి. ఇప్పుడు 2 3 మరియు 2 3ల కసాగు ఏమొస్తుంది? 2 3 6. 2 3ల యొక్క కసాగు మనకి 6 వస్తుంది. కాబట్టి ఇప్పుడు 1/2 + 1/3 ఉంది. మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ హారం అనేది 6 రావాలంటే 2ని దేంతో ఇంటూ చేస్తే మనకు 6 వస్తుంది? 2 3 = 6. కాబట్టి ఆ 3ని మనం దేంతో ఇంటూ చేసుకోవాలి? పైన ఉన్న లవంతో ఇంటూ చేసుకోవాలి. 1 × 3 ప్లస్ ఇప్పుడు చూడండి ఉంది. ఈ 3ని 6 చేసుకోవాలంటే 3ని దేంతో ఇంటూ చేస్తే మనకు 6 వస్తుంది? 2 తోటి ఇంటూ చేస్తే మనకు 6 వస్తుంది కదా. కాబట్టి 1 × 2, 1 3 = 3 ప్లస్ 1 2 = 2/6 = 3 + 2 5/6. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఏ మెథడ్ అయితే ఈజీ అనిపిస్తే ఆ మెథడ్లో మీరు ప్రాబ్లమ్స్ అనేవి చేసుకోవచ్చు. ఏ మెథడ్ చేసినా కానీ మనకు ఒకే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ చూడండి 1/6 5/3. ఒకవేళ ఇప్పుడు చూడండి 1/6 దీన్ని దేంతో ఇంటూ చేసుకోవాలి? 3తో ఇంటూ చేసుకోవాలి. 1/6 3/3, 3తో ఇంటూ చేసుకోవాలి, అలాగే 3తో భాగించాలి. ఓకేనా. ఇప్పుడు 5/3ని దేంతో ఇంటూ చేసుకోవాలి? మనం ఇంకొక దాని యొక్క హారంతో ఇంటూ చేసుకోవాలి, అలాగే భాగించాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి? 1 × 3 3, 6 3 = 18, 6 మూల 18, 5 6 30, 6 మూల 18. చూడండి ఫ్రెండ్స్ 3/18, 30/18. మనకు హారాలు అనేవి సమానం వచ్చినప్పుడు మనం ప్లస్ చేసుకోవచ్చు. కాబట్టి హారం అనేది ఏంటిది? రెండిట్లో కూడా 18. కాబట్టి పైన ఉన్న లవాలను మనం ప్లస్ చేసుకుంటాం. 3 + 30 = 3 + 30 ఎంత? 33/18. ఇప్పుడు ఇవి రెండు ఏ ఎక్కంలో క్యాన్సిల్ అవుతాయి? 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 3 1 = 3, 3 1 = 3, 3 6 = 18. ఎంత వచ్చింది మనకు? 11/6 అనేది ఆన్సర్. మెథడ్ 2 ఏంటిది ఫ్రెండ్స్? 6 మరియు 3, 6 మరియు 3ల కసాగు చేయాలి. కసాగు ఎట్లా చేయాలి అంటే 6, 3, 6, 3. ఫస్ట్ 2 ఎక్కం తీసుకోవాలి. 2 మూల 6, 2 ఎక్కంలో 3 అనేది రాదు కాబట్టి 3కు 3. నెక్స్ట్ మళ్ళీ 3, 3 ఎక్కం 3, 3 ఎక్కం 3. ఏం మిగిలింది? 2 × 3, 2 మూల 6. మనకు కసాగు ఎంత వచ్చింది? 6 వచ్చింది. కాబట్టి హారంలో మనకి ఏం రావాలి? 6 అనేది రావాలి. బై 6, హారంలో 6 అనేది రావాలి. కాబట్టి 6. ఇక్కడ 6 ఉంది డైరెక్ట్. 6ను దేంతో ఇంటూ చేస్తే మళ్ళీ మనకు 6 వస్తుంది? 1. కాబట్టి హారం 1, లవం 1 ఇంటూ మనకు 6 అనేది ఎప్పుడు వస్తుంది? 1 తోటి ఇంటూ చేసినప్పుడు మళ్ళీ 6 వస్తుంది. కాబట్టి 1 ప్లస్కి ప్లస్. మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ 3 ఉంది. 3ను ఏ నెంబర్ తోటి ఇంటూ చేస్తే మనకు 6 వస్తుంది? 3 రెళ్ళ 6. 2 తోటి ఇంటూ చేసినప్పుడు మనకు 6 వస్తుంది. కాబట్టి 5 × 2, 1 ఎక్కం 1 ప్లస్ 5 రెళ్ళ 10/6కి 6 = 1కి 10 కలిపితే 11/6. చూడండి ఏ మెథడ్ అయినా కానీ మనకు ఒకే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ 1/3 + 2/6 + 5/6. ఇప్పుడు ఏం చేద్దాం? మనం కసాగు అనేది తీసుకుందాం. వేటి కసాగు చేయాలి? 3 6 6ల కసాగు చేయాలి. 3 6 6. ఫస్ట్ 2 ఎక్కంతో 3 అనేది పోదు కాబట్టి 3 వేసుకోవాలి. 2 మూల 6, 2 మూల 6. ఇప్పుడు ఏ ఎక్కంలో వస్తుంది మనకి? 3 ఎక్కంలో వస్తుంది. 3 ఎక్కం 3, 3 ఎక్కం 3, 3 ఎక్కం 3. 2 × 3, 2 మూల 6. కసాగు ఎంత వచ్చింది మనకు? 6. కాబట్టి హారంలో ఏముండాలి? 6 అనేది ఉండాలి. ఇప్పుడు మనం హారం అనేది ఇక్కడ 3 ఉంది. 3ను దేంతో ఇంటూ చేస్తే మనకు 6 వస్తుంది? 2తో ఇంటూ చేస్తే 6 వస్తుంది. కాబట్టి 1 × 2 ప్లస్ 6ను దేంతో ఇంటూ చేస్తే 6 వస్తుంది? 1 తోటి. కాబట్టి 2 × 1. 6ను దేంతో ఇంటూ చేస్తే మనకు 6 వస్తుంది? 1. కాబట్టి 5 × 1. 1 2 2 ప్లస్ 2 ఎక్కం 2 ప్లస్ 5 ఎక్కం 5/6. 2కి 2 కలిపితే 4 ప్లస్ 5/6. 4కి 5 కలిపితే 9/6 = ఇప్పుడు ఇవి 2 చూడండి ఎక్కంలో క్యాన్సిల్ అయితే 3 ఎక్కంలో క్యాన్సిల్ అయితే 3 మూల 9, 3 రెళ్ళ 6. మనకి ఎంత వచ్చింది? 3/2 అనేది ఆన్సర్. మిశ్రమ భిన్నాలను సంకలనం చేయడం. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం మిశ్రమ భిన్నాలను సంకలనం చేయడం. అంటే ఇవి 2 కూడా మిశ్రమ భిన్నాలలో ఉన్నాయి. మరి ఇవి రెండింటిని మనం కూడడం అనేది ఈజీ అవుతుందా? ఈ విధంగా అయితే మనం కూడలేము. ఫస్ట్ దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి చూడండి 2 1/3 + 1 2/3 ఉంది కదా. ముందున్న నెంబర్స్ని ప్లస్ చేసుకోవాలి. 2 + 1 ప్లస్ తర్వాత ఉన్న 2 భిన్నాలను కూడా ప్లస్ చేసుకోవాలి. 1/3 + 2/3, 1/3 + 2/3. చూడండి 2 + 1 3 ప్లస్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇవి 2 భిన్నాలలో కూడా మనకు హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి మనం లవాలను ప్లస్ చేసుకోవచ్చు. కాబట్టి 3 1 + 2 3 + 1 + 2 3/3. చూడండి 3 ఎక్కం 3, 3 ఎక్కం 3,
3 ప్లస్ 1/1 అంటే వాల్యూ 1 కాబట్టి 3కి 1 కలిపితే 4 అంటే మనకు 2 1/3 ప్లస్ 1 2/3 వాల్యూ ఎంత వచ్చింది 4 అనేది వచ్చింది. ఇది మెథడ్ 1. అలాగే మనం మెథడ్ 2 అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. సెకండ్ మెథడ్ వచ్చేసి 2 1/3 ప్లస్ 1 2/3 ఉంది. ఇవి రెండు కూడా మిశ్రమ భిన్నాలలో ఉన్నాయి కదా. వీటిని ఏం చేయాలి అంటే మనం అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. అపక్రమ భిన్నంలోకి ఏ విధంగా మార్చుకోవాలి అంటే ఇక్కడ ఉన్నది కదా 2 1/3 ఫస్ట్ ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేసుకోవాలి. 3 × 2 ప్లస్ 1/3 హారం అనేది 3 ఉంటుంది. ఇక్కడ ఏదైతే హారం ఉంటుందో అది హారం అలాగే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. 3 6 ప్లస్ 1/3 6కు 1 కలిపితే 7/3 అంటే 2 1/3 వాల్యూ ఎంత వచ్చింది మనకు 7/3 వచ్చింది. అలాగే ఇప్పుడు ఏం చేసుకోవాలి 1 2/3 అనేది మిశ్రమ భిన్నంలో ఉంది. దీన్ని మనం అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలంటే ఫస్ట్ ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేయాలి. 3 × 1 ప్లస్ 2 బై హారంలో ఏముందో అదే ఉంటుంది. 3 ఎక్కం 3 ప్లస్ 2/3 3కు 2 కలిపితే 5/3 అంటే మనం చూడండి 2 1/3 ఏమో 7/3 వచ్చింది, 1 2/3 ఏమో 5/3 అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి ఇవి రెండింటిని ప్లస్ ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ చేసుకోవాలి. 7/3 ప్లస్ 5/3 చూడండి ఇక్కడ హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా ప్లస్ చేసుకోవచ్చు. 3 7 ప్లస్ 5 ఎంత 12/3 ఇవి రెండు కూడా ఏకంలో క్యాన్సిల్ అవుతాయి, 3 ఎక్కంలో క్యాన్సిల్ అవుతాయి. 3 ఎక్కం 3 3 4 12 ఎంత వచ్చింది మనకు 4 అనేది వచ్చింది. ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 4/1 అంటే 4 అనేది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. రెండు కూడా మిశ్రమ భిన్నాలలో ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటిది? ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనం ఫస్ట్ మెథడ్ని ఫాలో అయినట్టయితే మనకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేసుకోవాలి ఇక్కడ ఉన్న రెండు మిశ్రమ భిన్నాలలో ముందు నెంబర్ని మనం ఏం చేసుకోవాలి ప్లస్ అనేది చేసుకోవాలి. 2 + 3 తర్వాత ఏం చేసుకోవాలి ఈ 1/8 + 1/6 అనేది చేసుకోవాలి. 1/8 + 1/6 వేసుకోవాలి. చూడండి 2 + 3 ఏమవుతుంది 5 అవుతుంది. ప్లస్ చూడండి 1/8 1/6 ఇక్కడ హారాలు అనేవి వేరుగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవాలి 1/8 ఇంటూ ఇక్కడ ఏదైతే హారం ఉంటుందో ఇక్కడ దాన్ని గుణించాలి భాగించాలి ప్లస్ మళ్ళీ 1/6 ఇక్కడ 6 అనేది ఉంది, దీనికి ముందు ఏముంది 8 ఇక్కడ 8 అనేది ఇది ఇక్కడ హారం అనేది ఈక్వల్ కావాలంటే ఏం చేయాలి ఈ 8ని దీంతో గుణించాలి భాగించాలి. 5 అనేది మనం ఎప్పుడు కూడా అలాగే ఉంచుకోవాలి ఫ్రెండ్స్, దాన్ని ఏ విధంగా ప్లస్ కానీ మళ్ళీ ఇంటూ కానీ ఏం చేయకూడదు. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ 1 × 6 6 8 6 48 ప్లస్ 1 8 8 6 8 48 ఒక 6 6 8 6 48 ఒక 8 8 6 8 48 5 ప్లస్ చూడండి ఇప్పుడు మనకు హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి 48 అలాగే 6 + 8 5 అనేది ఆ విధంగానే ఉంచుకోవాలి. 6కు 8 కలిపితే ఎంత 14/48. ఇప్పుడు ఇవి రెండు కూడా ఏ ఎక్కంలో క్యాన్సిల్ అవుతాయి 2 ఎక్కంలో క్యాన్సిల్ చేద్దాం. 2 ఏళ్ళ 14 2 4 2 4 8 అంతేనా 5 + 7/24 అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవాలి మిశ్రమ భిన్నంగా రాసుకోవాలి కాబట్టి 5 7/24 ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనా 5 7/24. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.